అక్కడ సుమలత, అక్షిత, భువన, చరణ్, చంటి, బామ్మ ఉంటారు. ఇక పల్లవి అంటుంది, అయ్యో భువన, నేనక్కడికొచ్చి పాడేదేంటి? అత్తయ్య గారు అంత ఇదిగా స్ట్రిక్ట్‌గా చెప్పారు. చరణ్‌తో పెళ్లి కావాలి అనుకుంటే పాటనొదులుకో అని. నాకు పాట కన్నా చరణ్‌తో పెళ్ళే ముఖ్యం. హ్మ్. నేను ఈ ఇంటికి కోడలినవ్వడమే ముఖ్యం. అందుకే అయినా నువ్వన్నట్టుగా నేనక్కడికొచ్చి పాట పాడానే అనుకో, అసలా పాడాలంటే నేను రూపం మార్చుకొనొచ్చి పాడేదేముంటుంది? హ్మ్. డైరెక్ట్‌గా నాకు నేనుగా పాడొచ్చు కదా! నేనే పాడానని ఎందుకంట్లా మీరు నన్నంత ఇదిగా అంటున్నారు అని చెప్పి అంటుంది పల్లవి. అప్పుడు భువన అంటుంది, లేదు నాకు తెలుసు నువ్వే అక్కడికొచ్చి పాడావనిపిస్తుంది. నాకెందుకు నువ్వు అబద్ధం చెప్తున్నావు అనిపిస్తుంది. అసలు నన్ను కొట్టింది కూడా నువ్వే అని చెప్పి అలా భువన అంటూ ఉంటే పక్కనున్న అక్షిత, అబ్బా! కొట్టింది అన్నట్టు కూడా చెప్పేస్తుంది అని చెప్పి అంటే చరణ్ అడుగుతాడు కదా అన్నట్టు అక్షిత మనసులో అనుకుంటూ ఉంటే ఇక చరణ్ ఏమో కొట్టిందా? కొట్టడం ఏంటి? అసలెందుకు కొట్టింది? అని చెప్పి అనగానే, అసలు నేనెందుకు కొడతాను? అని చెప్పి ఇటు పల్లవి అంటుంది. అదే నువ్వు కాదులే గానీ నీ రూపంలో ఉంది గదా! ఆ దేవి అనగానే, దేవి నేను కొట్టడం ఏంటి? అదే అడుగుతున్నాగా చెప్పు అని చెప్పి అడుగుతాడు చరణ్. ఇకప్పుడు నన్నే కాదు అక్షితను కూడా కొట్టింది అనగానే, అదే ఎందుకు కొట్టింది? మీరేమైనా తప్పుడు పని చేశారా? అని చెప్పి అడుగుతుంది పల్లవి. ఆ! తప్పుడు పని ఏం చేయలేదులే అనగానే, మరెందుకు ఊరికే కొట్టేది ఎవరైనా మిమ్మల్ని? ఏదో చేశారు అని చెప్పి అంటుంది పల్లవి. ఆ! ఏం కాదులే. మేము అటువైపుగా వెళ్తుంటే అనుకోకుండా జారి తన మీద పడ్డాము. అనగానే పడితే ఒకళ్ళు పడతారు. అందుకే ఒకళ్ళని కొట్టుంటుంది. మీ ఇద్దరినెందుకు కొట్టింది? అని చెప్పి చరణ్ అడుగుతాడు. ఇద్దరం పడ్డాంలే. ఇద్దరిని కొట్టింది అని చెప్పి అంటుంది. అలా కవర్ చేస్తుంది భువన. ఆ తర్వాత బామ్మంటుంది, సుమలత అనవసరంగా పల్లవిని ఆడిపోసుకున్నారు. తనకెంతో ఇష్టమైన పాటని నీ కోసం త్యాగం చేసి ఇంట్లో కూర్చుంది. నువ్వన్న మాట కోసం, నువ్వు చెప్పిన మాట కోసం తను కాంపిటీషన్‌కి వెళ్ళలేదు. వాళ్ళ అమ్మకు కూడా మాట ఇచ్చింది కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేస్తానని. అలాంటి ఆ అమ్మాయిని పట్టుకొని అక్కడికొచ్చి ఎవరోని చూసి ఆ అమ్మాయి పల్లవి అని చెప్పి ఇంటికొచ్చి ఇంత రాద్ధాంతం చేశారు. పల్లవి ఇక్కడే ఉందని మేమిద్దరం చెప్పినా కూడా మా మాట నమ్మలేదు. చరణ్‌ని కూడా పంపించావు. కానీ ఈమె కన్నా ముందే పల్లవి ఇక్కడుంది. ఇప్పుడేమంటావు? అని చెప్పి అంటుంది బామ్మ. సరేలే ఏదో అయిపోయింది. మాకేదో కొంచెం అనుమానం వచ్చింది. డౌట్ క్లియర్ చేసుకున్నాం అంతే. ఇప్పుడేమైందిలే అని చెప్పి అంటుంది అక్కడున్న సుమలత. ఆ తర్వాత పల్లవి అడుగుతుంది, అత్తయ్య గారు మీకింకేమైనా డౌట్లున్నాయో చెప్పండి. బోనం మీద ఒట్టేసి చెప్తున్నాను కదా! నేనక్కడికి రాలేదు. కావాలంటే అక్షిత నీ మీద కూడా ఒట్టేస్తాను అని చెప్పి అనగానే, నా మీదేం అవసరం లేదులే అని చెప్పి అక్షిత అంటుంది. ఇకప్పుడు సుమలత, సరేలే నమ్మాలే. నువ్వు కాదులే అమ్మాయి అని చెప్పి అక్కడి నుంచి ఇక సుమలత, అక్షిత, భువన వెళ్ళగానే చరణ్ అలా చూస్తూ ఉంటాడు. నువ్వేంటి నన్ను అలా చూస్తున్నావు? నీకు కూడా నా మీద డౌట్ ఉందా? అని చెప్పి పల్లవి అనగానే, నాకు ఏ డౌటు లేదు అని చెప్పి చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇక అక్కడున్న బామ్మ, చంటి ఊపిరి పీల్చుకుంటారు. హమ్మయ్య! పల్లవి ఎక్కడ దొరికిపోతావో, నీతో పాటు మేము కూడా ఎక్కడ దొరికిపోతామో అని చెప్పి భలే భయమేసింది అని చెప్పి బామ్మ అంటూ ఉంటే అప్పుడు చంటి, మా అమ్మ గనుక మేము దొరుకుంటే మా ఇద్దరి మెడ మీద కాలేసి తొక్కేది నీకు సపోర్ట్ చేసినందుకు. అయినా అలా ఎలా వచ్చావు ఫ్రెండు వీళ్ళకన్నా ముందు అనగానే, వీళ్ళకన్నా ముందే వచ్చాను. అయితే బ్యాక్ డోర్ నుంచి పైకి వెళ్ళి ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాను. లేదంటేనా అని చెప్పి పల్లవి అనగానే, పోన్లే నువ్వు వెళ్ళినందుకు మీ అమ్మగారికి మాట ఇచ్చినట్టు ప్రకారం నువ్వు సెకండ్ రౌండ్ దాకా వచ్చావు. ఫైనల్ రౌండ్‌కి విన్ అయ్యావు. ఇంకేముంది ఎట్లాగో అట్లా కింద మీద పడి ఫైనల్ రౌండ్‌లో కూడా విన్ అయ్యావంటే మీ అమ్మకిచ్చిన మాట తీర్చిన దారిన అవుతావు. కొంచెం కష్టపడి ఫైనల్ రౌండ్‌లో కూడా విన్ అయిపో అమ్మా అని చెప్పి అంటుంది బామ్మ. అలాగే బామ్మగారు అని చెప్పి అంటుంది పల్లవి. ఆ తర్వాత పల్లవి గుండమ్మకి వెళ్ళి ఈ విషయం చెప్పాలి అని చెప్పి ఇక వెళ్తుందనమాట గుండమ్మ ఇంటికి. తాతగారేమో హాల్‌లో కూర్చునుంటారు. తాతయ్య అని చెప్పి వెళ్ళి పలకరిస్తుంది. అమ్మా గుండమ్మ ఎవరొచ్చారో చూడు పల్లవి వచ్చింది. మన పల్లవి సెకండ్ రౌండ్‌లో కూడా విన్ అయిందంట అని చెప్పి అనగానే ఇక గుండమ్మని మెల్లగా నడిపించుకుంటూ హాల్‌లోకి తీసుకొస్తాడనమాట ఆదిత్య. రా అమ్మ రా అని చెప్పి ఇక వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. మీ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను కదా! రేపు విన్ అయ్యి కూడా ఫైనల్ రౌండ్‌లో మళ్ళీ వచ్చి నేనే ఆశీర్వాదం తీసుకుంటాను చూడమ్మా అనగానే, మీ అమ్మకిచ్చిన మాట ప్రకారం నువ్వు ఫైనల్ రౌండ్ దాకా వచ్చేసావమ్మా. నువ్వు ఫైనల్ రౌండ్‌లో కూడా విన్ అవుతావు అని చెప్పి అంటూ ఉంటారు అక్కడున్న తాతయ్య, అలాగే ఇటు ఆదిత్య కూడా. అప్పుడు గుండమ్మ అంటుంది, నువ్వు ఖచ్చితంగా విన్ అవుతావమ్మా పల్లవి. నీ కాన్ఫిడెన్స్ అలాంటిది. నువ్వు ఖచ్చితంగా విన్ అవుతావు అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే, అవునమ్మా అని చెప్పి నీ ఆశీర్వాదం వల్లే అని చెప్పి అంటుంది పల్లవి. ఈ లోపల ఇంట్లోకి వస్తూ ఉంటుందనమాట వైష్ణవి. ఇక వైష్ణవి రావడం గమనించిన పల్లవి, అమ్మా నేను కాంపిటీషన్‌లో విన్ అయినట్టుగా మీరు ఏమి మాట్లాడకండి అని చెప్పి, ఇప్పుడేం మాట్లాడొద్దు సైలెంట్‌గా ఉండండి అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు తాతగారు ఎందుకమ్మా ఏమైంది అని చెప్పి అంటూ ఉంటారనమాట. అయ్యో తాతగారు కొంచెం సైలెంట్‌గా ఉండండి నేను తర్వాత చెప్తాను అని చెప్పి పల్లవి అంటుంది. ఇక వైష్ణవి లోపలికొచ్చి, ఏంటి ఇప్పటిదాకా ఏదో పెద్ద పెద్దగా మాట్లాడుకొని
వినిపించింది. నేను రాగానే సైలెంట్ అయిపోయారు. ఇప్పుడేంటో గుసగుసలాడుతున్నారు. ఏంటో అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే, "ఏం లేదు. అదే నేను కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేయలేకపోయాను కదా పిన్ని! ఆ విషయమే నేను అమ్మ, నాన్న వాళ్ళకి చెప్తున్నాను. వాళ్ళే కొంచెం బాధపడుతున్నారు. అదే జరుగుతుందిక్కడ" అని చెప్పి అంటుంది పల్లవి. "అదేంటి నువ్వు కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ అవ్వకపోతే నీ మొహంలో ఏడుపు కనిపించాలి. వాళ్ళ మొహంలో బాధ కనిపించాలి. కానీ అలాంటిది ఏ బాధ ఎవరి మొహాల్లో ఏం కనిపించట్లేదే" అని చెప్పి అంటుంది అక్కడున్న వైష్ణవి. ఇక ఇటుపక్క వీళ్ళకేం అర్థం కాదనమాట. కాంపిటీషన్‌లో పల్లవి పార్టిసిపేట్ అవ్వకపోవడం ఏంటి అని చెప్పి వీళ్ళకి అర్థం కాదు. అక్కడున్న ఆదిత్య, గుండమ్మ, తాతగారికి. ఇక గుండమ్మ అడుగుతుంది, "అసల తిను మ్యూజిక్ కాంపిటీషన్‌లో ఎందుకు పార్టిసిపేట్ అవ్వకూడదు?" అని చెప్పి అనగానే ఇక వైష్ణవి చెప్తుంది జరిగిందంతా. "ఆ! ఈ పల్లవికి కాబోయే అత్తగారికి వాళ్ళింట్లో ఈ పల్లవి ఇట్లా స్టేజ్ మీదకి ఎక్కి పాట పాడడం ఇష్టం లేదట. ఆవిడ కండిషన్ పెట్టారు. చరణ్‌తో పెళ్లి కావాలంటే నువ్వు ఈ పాట వదులుకోవాలని చెప్పి. అందుకే పాట పాడకుండా అంతే ఉండిపోయింది. అది జరిగింది" అని చెప్పి అంటుంది వైష్ణవి. అయినా దేనికైనా రాసి పెట్టుండాలిలే. ఈ పల్లవికి ఏం రాసి పెట్టుంది అని చెప్పి అక్కడి నుంచి వైష్ణవి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత అసలేమైందమ్మా? ఏమైంది? మీ అత్తగారికి ఎందుకు ఇలా చెప్పారు? అని చెప్పి వీళ్ళంతా అడుగుతూ ఉంటే నేను చెప్తాను అని చెప్పి పల్లవి జరిగిందంతా చెప్తుంది. ఇలా ఇద్దరు లేడీస్ వచ్చారు. మా అత్తగారితో ఇలా అనగానే మా అత్తగారు ఈ కండిషన్ పెట్టారు. అయితే నేను నీకిచ్చిన మాట నేను ఎలాగైనా నెరవేరుస్తానని చెప్పి నేను మారువేషంలో వెళ్ళి ఇదంతా చేశానమ్మా. ఇది జరిగింది. ఫైనల్ రౌండ్ దాకా వచ్చాను అని చెప్పి మొత్తం అంతా చెప్తుందనమాట పల్లవి. ఈ అమ్మకిచ్చిన మాట కోసం ఎంత రిస్క్ చేశావమ్మా? ఏముంది నీకు పెళ్లి ఇంపార్టెంట్ కదా అని చెప్పి అలా అంటూ ఉంటుంది గుండమ్మ. లేదమ్మా నాకు నీకిచ్చిన మాట ఇంపార్టెంట్, చరణ్‌తో పెళ్లి ఇంపార్టెంట్. నేను 2 కావాలనుకున్నాను. అందుకే ఈ రకంగా నేను ప్లాన్ చేశాను. నువ్వేమి కంగారు పడకు. ఖచ్చితంగా ఫైనల్ రౌండ్‌లో కూడా విన్ అవుతాను. ఇలాగే మారువేషంలో వెళ్ళి. సరేనా? నీ పేరు నిలబెడతాను అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు అక్కడున్న శ్రీనివాసరావు అంటారనమాట. నిజంగా గుండమ్మ నువ్వు చాలా అదృష్టవంతురాలివి. హ్మ్. నీ కన్న కూతురు కాకపోయినా పల్లవి నీకిచ్చిన మాట కోసం ఇంత తాపత్రయం, ఇంత రిస్క్ తీసుకుంది. అసల నిజంగా గ్రేట్ అమ్మా మీ ఇద్దరి రిలేషన్ అని చెప్పి ఆయన పొగుడుతూ ఉంటారు. మరోపక్క భువన ఒకతే కూర్చొని ఇక పల్లవి చెంపదెబ్బ కొట్టడం, ఇక తను ఎలా ఫైనల్ రౌండ్‌కెళ్ళిపోతదా ఏంటి? అక్కడ విన్ అవుద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఈ లోపల అక్కడికి ఇటు సుమలత అలాగే అక్షిత వస్తారు. "ఏమైంది భువన?" అని చెప్పి అనగానే నాకు దేవియే గుర్తొస్తుంది ఆంటీ. అసల చంప దెబ్బ కొట్టింది అందరి మీద. అసలది ఎవరితో కనుక్కోవాలి. దాన్ని పని పెడతాను అని చెప్పి భువన అంటూ ఉంటే, అది ఎవతైతే ఏంటి? నీకేంటి చెప్పు? నువ్వు ఫైనల్ రౌండ్ దాకా వచ్చావు. ఫైనల్ రౌండ్‌లో ఎలా విన్ అవ్వాలి అది ఆలోచించు అని చెప్పి అంటుంది సుమలత. ఇక అక్షిత కూడా అవును భువన నువ్వు విన్ అవ్వడం ముఖ్యం. నువ్వు చరణ్‌ని గెలుచుకోవాలి కదా! విన్ అయ్యి అని చెప్పి అక్షిత అంటూ ఉంటే ఈ లోపల అప్పుడే బయట నుంచి పల్లవి వస్తుందనమాట. ఏంటి అందరూ అదోలా ఉన్నారు అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటుంది ఇక్కడ సుమలత వాళ్ళని. అప్పుడు సుమలత నువ్వెక్కడికెళ్ళొస్తున్నావు అనగానే మా అమ్మని చూసొస్తున్నాను అని చెప్పి పల్లవి అంటుంది. ఆ తర్వాత ఇక పల్లవి ఏంటి భువన నువ్వు ఫైనల్ రౌండ్‌కి రీచ్ అయ్యావు కానీ నీ మొహంలో ఆనందమే లేదేంటి? ఎగురుతూ ఆనందం, సంతోషం ఉండాలి కదా! అనగానే నేను ఫైనల్ రౌండ్‌లో విన్ అయ్యాక చరణ్‌ని దక్కించుకున్నాక అప్పుడు నా మొహంలో ఆనందాన్ని చూస్తావు అని చెప్పి అంటుందనమాట భువన. ఈ లోపల అక్కడికి వస్తాడనమాట చరణ్. ఆయన ఫైనల్ రౌండ్‌లో విన్ అయినప్పుడు కదా నువ్వు ఏదో అలా అలా ఆడుతూ పాడుతూ ఎలాగో నెట్టుకొచ్చేసావు ఫైనల్ రౌండ్‌కి. ఫైనల్ రౌండ్‌లో మరి అదెవరో అమ్మాయి ఉందన్నావు. బాగా పాడుతుందని చెప్పి భయపడుతున్నావు గదా! ఆ అమ్మాయి కన్నా మరి నువ్వు బాగా పాడాలి. చూసుకో మరి జాగ్రత్త. ఆల్ ది బెస్ట్ అని చెప్పి అంటే ఇక అప్పుడు చరణ్ నువ్వేమి ఎగతాళి చేయక్కర్లేదు. నిన్నంటే నేను పని మీద ఆల్బమ్ పని మీద బయటికి వెళ్ళాను. రేపు అక్కడ దగ్గరుండి భువన విన్ అయ్యేలా నేను చూస్తాను కదా! భువన విన్ అవుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ పల్లవితోని. ఏమవుతుందో చూద్దాంలే అని చెప్పి పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత చరణ్ ఏమో నిద్రపోకుండా అసలు నేను ఇష్టపడ్డ అమ్మాయిని ఎలా కనిపెట్టాలి? జస్ట్ గొంతు మాత్రమే తెలుసు. ఆ గొంతు ఎక్కడ విన్నా గుర్తుపట్టగలుగుతాను. కానీ ఆ అమ్మాయిని ఎలా కనిపెట్టగలను అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇక అలా అటు ఇటు తన రూమ్‌లో నడుస్తూ ఉంటే అక్కడ ఒక దగ్గర టేబుల్ మీద గ్లాస్ ఉంటుంది. అయితే పల్లవి అప్పుడే అటువైపుగా వెళ్తూ గమనిస్తుందనమాట చరణ్‌ని. చరణ్ ఏమో అటు ఇటు తిరుగుతూ అంటే ఎవరు పాడిందని చెప్పి ఆలోచిస్తూ ఆ గ్లాస్ టచ్ చేస్తాడనమాట చేత్తోని. ఆ గ్లాస్ కింద పడి పగిలి ముక్కలవుతుంది. అది గమనించుకోడు చరణ్. కింద ముక్కల మీద కాలిపోతూ ఉంటే చరణ్ అని చెప్పి గబగబా పల్లవి వచ్చి తోస్తుందనమాట చరణ్‌ని. ఇక పల్లవి చరణ్ మీద బెడ్ మీద అలా ఇద్దరు పడతారనమాట. ఒకరి మీద ఒకరు చూసుకుంటూ ఉంటారు. "ఏలే ఏంటి నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా?" అని చెప్పి చరణ్ అంటాడు. "నేనేమి చంపేయాలనుకోవట్లేదు. ఒకసారి కింద చూడు ఏంటో" అని చెప్పి అనగానే "ఇదేంటి గాజు పగలగొట్టావా నువ్వే?" అని చెప్పి అంటాడు చరణ్. "నేను కాదు బాబు పగలగొట్టింది తమరే.
నేను చూడకపోతే కాలు నువ్వు దాని మీదేసి హాస్పిటల్‌కెళ్ళి అడ్మిట్ అయ్యి ఇంతుండేది సీను. చూసాను కాబట్టి సరిపోయింది. అది జరిగింది" అని చెప్పి అనగానే, "ఓహ్! అవునా? యాక్చువల్‌గా నేను ఒక అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాను. అందుకే ఇలా" అని చెప్పి అనగానే, "అమ్మాయా? ఎవరు? ఎవరు? చెప్పు నాకు" అని చెప్పి అంటుంది పల్లవి. "నీకెందుకు చెప్పాలి" అనగానే, "చెప్పు ప్లీజ్ ఎవరి గురించి ఆలోచిస్తున్నావు" అని చెప్పి అంటుంది పల్లవి. అయినా నీకెందుకు చెప్పాలి అని చెప్పి అక్కడి నుంచి చరణ్ వెళ్ళబోతూ ఉంటే, "సరే చూసుకొని వెళ్ళు. నేను ఇక్కడ క్లీన్ చేస్తాను" అని చెప్పి అనగానే చరణ్ ఆ రూమ్‌లో నుంచి వెళ్ళిపోతాడు. ఇక పల్లవి అనుకుంటుంది, చరణ్ నన్ను ఆట పట్టించడానికి అలా అంటున్నాడా? లేదంటే నిజంగానే ఎవరైనా అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడా? ఎలా తెలుసుకోవడం అని చెప్పి అనుకుంటుంది పల్లవి. ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే పల్లవి లేచి ఇక దేవుడికి పూజ చేస్తూ ఉంటుంది. ఇటు పక్క భువన రెడీ అవుతుందనమాట. వీళ్ళేమో ఇక చరణ్ కూడా రెడీ వస్తే, "అమ్మ టైం అవుతుంది మ్యూజిక్ కాంపిటీషన్‌కి వెళ్దాం" అనగానే, "రెడీరా బయలుదేరదాము" అని చెప్పి వీళ్ళంతా కూడా ఇంట్లో నుంచి బయటికి రావడానికి సిద్ధంగా ఉంటారు. ఇక పల్లవి ఏమో దేవుడికి హారతిస్తూ ఉంటుంది. ఎపిసోడ్ ఎక్కడికి ఎండ్ అవుతుంది. ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.